సినిమాలు ఓన్లీ స్టార్ హీరోలకి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ మధ్య మిడ్ రేంజ్ హీరోలు కూడా హై వోల్టేజ్ యాక్షన్ చేస్తున్నారు. అది కూడా వర్కౌట్ అవుతుందా లేదా అని చూడటానికి చేసిన సినిమాలు కాకుండా వరుసగా హై వోల్టేజ్ సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. మరి వీళ్ళలో ఈ సినిమాలు వర్కౌట్ అయ్యేదెవరికి? హై వోల్టేజ్ సినిమాలు అందరికీ వర్కౌట్ అవుతాయా అంటే ఏమో ఫస్ట్ ట్రై చేయాలిగా అంటున్నారు నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలు. ఎందుకంటే పక్కింటబ్బాయిలా సాఫ్ట్ గా ఉండే నాని ఇప్పుడు కంప్లీట్ గా హై వోల్టేజ్ సినిమాల వైపు హీరోగా టర్న్ అయిపోయారు. అందుకే వరుసపెట్టి యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 ఇలా వరుసగా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేస్తున్న నాని ఇప్పుడు అంతకు మించి చూపిస్తానంటున్నాడు. వరుసగా యాక్షన్ మూవీస్ చేసిన నాని ఇక నెక్స్ట్ హై వోల్టేజ్ సినిమాలే అంటున్నారు. ది ప్యారడైజ్ లో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానంటున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో శాంపిల్ చూపించిన నాని, శ్రీకాంత్ వదుల కలిసి హై వోల్టేజ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారంటే గ్యారంటీగా హై వోల్టేజ్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్. నాని కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్, హై వోల్టేజ్ మూవీసే చేస్తున్నారు. వీటికి తోడు పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన సుజిత్ డైరెక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యారు నాని. డీవీవీ ప్రొడ్యూసర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కూడా కంప్లీట్ హై వోల్టేజ్నెస్ ని చూపించడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది.